ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విజయవాడకు వెళ్లనున్నారు. సుమారు 25 రోజుల విరామం తర్వాత ఆయన మంగళగిరి క్యాంపు ఆఫీసుకు రానున్నారు. ముక్కు శస్త్రచికిత్స కారణంగా హైదరాబాద్లోనే విశ్రాంతి తీసుకున్న ఆయన కోలుకున్నాక తిరిగి పాలనా వ్యవహారాల మీద దృష్టి సారించనున్నారు. అలాగే రేపు జరిగే కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరవుతారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విజయవాడకు వెళ్లనున్నారు. సుమారు 25 రోజుల విరామం తర్వాత ఆయన మంగళగిరి క్యాంపు ఆఫీసుకు రానున్నారు. ముక్కు శస్త్రచికిత్స కారణంగా హైదరాబాద్లోనే విశ్రాంతి తీసుకున్న ఆయన కోలుకున్నాక తిరిగి పాలనా వ్యవహారాల మీద దృష్టి సారించనున్నారు. అలాగే రేపు జరిగే కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరవుతారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, రేపు జరిగే కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు క్యాంపు కార్యాలయానికి రానున్నారు. గత 3 వారాలుగా హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ నేడు అమరావతికి అయితే రానున్నారు. గతంలో ఏదైతే ముక్కుకు సర్జరీ చేయించుకున్న నేపథ్యంలో 3 వారాల పాటు హైదరాబాద్ డాక్టర్ల కోరిక మేరకు విశ్రాంతి తీసుకోవాలంటూ డాక్టర్ల సలహాల మేరకు 3 వారాలు విశ్రాంతి తీసుకున్న అనంతరం నేడు మంగళగిరిలోని క్యాంపు ఆఫీస్కి పవన్ కళ్యాణ్ రానున్నారు. అయితే మొన్న హైదరాబాదు పర్యటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. సాధ్యమైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించిన నేపథ్యంలో ఇక 3 వారాలు డాక్టర్ల సలహాల మేరకు విశ్రాంతి తీసుకున్న అనంతరం నేడు క్యాంపు కార్యాలయానికి రానున్నారు. రేపు జరగబోయే కేబినెట్ సమావేశం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్నట్టు కూడా తెలుస్తుంది జ్యోతి. మరోవైపు రాష్ట్రంలో జనసేన కమిటీలు వేస్తున్న నేపథ్యంలో ఈ కమిటీలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు సమావేశం కానున్నట్టు కూడా తెలుస్తుంది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా ముందుకెళ్తున్న నేపథ్యంలో మరోవైపు పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి కూడా హాజరున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు ఏదైతే పవన్ కళ్యాణ్ ఈరోజు క్యాంపు కార్యాలయంలో జనసేన నేతలతో సమావేశం అనంతరం రేపైతే కేబినెట్ సమావేశానికి అయితే హాజరున్నారు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్